హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి HURL అనమాట. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అలాగే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ ఏవైతే ఉన్నాయో GET అండ్ DETకి సంబంధించి 212 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 1 అక్టోబర్ 2024 అనమాట. ఇంకా 21 అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఫీజు డీటెయిల్స్ GETస్కి 750 రూపీస్ ఇచ్చారు, DETస్కి 500 రూపీస్ అయితే ఇచ్చారు. అలాగే GETస్ ఒక 67 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 145 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయన్నమాట. కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్కి సంబంధించిన బ్రాంచెస్లో అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి డిప్లొమా హోల్డర్స్కి దాదాపుగా 7.7 lakhs CTC, అలాగే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి దాదాపుగా 14 lakhs per annum అయితే CTC ఇవ్వడం జరుగుతున్నది. ఏజ్కి సంబంధించి డిప్లొమా హోల్డర్స్కి 18 to 27, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 18 to 30 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మీకు 60% ఇంజనీరింగ్ డిగ్రీ, అలాగే 50% మార్క్స్ డిప్లొమా అనమాట. డిప్లొమాలో 50% సరిపోతుంది మినిమం అనమాట. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 60% అయితే మినిమం అయితే ఉండాలి ఆ యొక్క బ్రాంచెస్లో. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చెక్ చేసుకుంటే అప్లై చేసే ముందు మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది, దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి 5 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అనమాట. యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు 10-digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ల్యాండ్ లైన్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. స్టాక్ మార్కెట్ ఇవన్నీ మ్యాండేట్ అని తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలన్నమాట. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం కింద, అలాగే ఇక్కడ సరే మీ పర్మనెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సిటీ ఎంటర్ చేయాలి, అలాగే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. ఇక స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుంటే కిందకి ఆటోమేటిక్గా అయితే వస్తాయి అనమాట. పైదేమో పర్మనెంట్ అడ్రస్, కిందదేమో కరస్పాండింగ్ అడ్రస్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. అంటే ఎడిట్ ఆప్షన్ అయితే లేదని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఐడి కోసం మన ఆధార్ కార్డు ఒకటే ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసేసి OTP వస్తుంది అనమాట. దానికి ఫోన్కి మీరు ఏదైతే ఆ ఫోన్ నెంబర్ మ్యాప్ అయ్యిందో ఆ యొక్క ఆధార్ కార్డుకి ఇక్కడైతే ఇక్కడ మనం వెరిఫై అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి 10th క్లాస్ మెమోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. ఏ స్టేట్లో అయితే మీరు పర్మనెంట్ రెసిడెంట్గా స్థిర నివాసం ఉంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకో. ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ట్యాబ్లో అయితే మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్స్ అయితే కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 cm x 3.5 cm ఉండేలాగా చూసుకొని 50 KB వరకు. ఫార్మేట్ వచ్చేసరికి JPG ఫార్మేట్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే క్లియర్గా సైన్ చేసుకొని 50 KB వరకు JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ ట్యాబ్లో వచ్చేసరికి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలో కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీలో కెమికల్, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్, లేకపోతే గెట్లో ఎలక్ట్రికల్, లేకపోతే మెకానికల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లీజ్ చూస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీరు
పైన ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి అన్నీ వస్తాయి అన్నమాట. జిఏటీసీకి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కావాలి ఆ పర్టికులర్ బ్రాంచ్, లేకపోతే దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్లో అనమాట 60% అనేది కంపల్సరీ అనమాట. లేకపోతే మీకు ఏఎంఐ ఉన్నా కూడా 60% మార్క్స్తో సరిపోతుంది. సపోజ్ మీరు డిఈటీ కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక, సపోజ్ మీరు ఇక్కడ డిఈటీ కనుక ఇస్తే దానికి సంబంధించిన డిప్లొమా అయితే వస్తుంది. 3 years ఫుల్ టైం డిప్లొమా అయితే ఉండాలన్నమాట. లేకపోతే బీఎస్సీ 3 years ఫుల్ టైం డిగ్రీ ఉన్నా కూడా దానికి సంబంధించిన పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 50% అయితే సరిపోతుంది. డిప్లొమా హోల్డర్స్కి 50% సరిపోతుంది. గ్రాడ్యుయేట్స్కి మాత్రం 60% అనేది కావాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పైన మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డిగ్రీ, డిప్లొమాకి సంబంధించినటువంటి కాలేజీ లేదంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే యూనివర్సిటీ బోర్డు కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే క్లాస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట సిజిపిఏలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి. సబ్జెక్ట్ కోర్ డిసిప్లిన్ అనమాట. సపోజ్ మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఏదైతే అనమాట డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికెట్, ఆ యొక్క మార్క్స్ మెమోస్ కానీ ఏదో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ప్రిఫర్డ్ లొకేషన్ ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి ఢిల్లీ, లక్నో, పాట్నా, రాంచీ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారనమాట, టిక్ ఆన్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్ అనమాట ఉంది, దానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్లో అయితే ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. పేమెంట్ స్టేటస్ పెండింగ్ అని వచ్చింది. ఇక్కడ మై అప్లికేషన్స్ అంటే మీరు పెట్టిన అప్లికేషన్స్ అయితే వస్తాయి. మీరు సపోజ్ ఫ్రెండ్స్ మనకి మేక్ పేమెంట్ అంటే ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి 750 రూపీస్ చూపిస్తున్నారు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. కార్డ్స్, యూపీఐ, అలాగే నెట్ బ్యాంకింగ్ అన్ని ఆప్షన్స్ వచ్చాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీకు స్టేటస్ అయితే వస్తుంది, తర్వాత అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ మన ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారు, ఒక క్యాండిడేట్ ఒక పొజిషన్కి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ క్యాండిడేట్ కెన్ అప్లై వన్ టైమ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ షల్ బి రిజెక్టెడ్ అని వచ్చిందనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ ఫర్ 1 పొజిషన్ ఓన్లీ అండ్ అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఆల్టర్డ్ అనమాట. సో ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కనుక మన క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మల్టిపుల్ పొజిషన్స్కి అవకాశం అయితే లేదనమాట.